చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బీసీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రస్తుతం ఉన్నారు. సార్ నమస్తే. ఈ బీసీలకి సంబంధించి మీరు ఇప్పుడు నిర్వహించిన సదస్సు మొత్తం విన్నాక బీసీలకి సంబంధించిన రాజ్యాధికారం అనేది నాకు అర్థమవుతున్న పాయింట్. సో అంటే ఇది మీరు ఎంచుకున్న లక్ష్యానికి రాజ్యాధికారం అనేది ఒక పాయింట్ అని మిగతా అంశాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ప్రధానంగా బీసీవై పార్టీ పోరాటము ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన, బీసీలకు ఇచ్చిన హామీల పైన జరుగుతున్న మోసం పైన, అదేవిధంగా బీసీల యొక్క హక్కుల పైన, అందులో ప్రధానంగా ఈరోజు విజయవాడలో చర్చించిన అంశాలలో రాజధాని ప్రాంతంలో బీసీల యొక్క హక్కుల గురించి, బీసీల యొక్క వాటాల గురించి, రాజధానిలో ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించిన ఏదైతే 33,000 ఎకరాల అభివృద్ధి పేరు చెప్తున్నారో ఆ అభివృద్ధిలో బీసీలను భాగస్వామ్యం చేయాలి, దానికి కనీసం 1000 ఎకరాలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న ఈ అమలు దిశగా ముందుకెళ్ళలేని ఈరోజు పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు బహుశా ఆ హామీని మర్చిపోయింటారని చెప్పి మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బీసీలకి రాష్ట్రంలో 44% రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే, దానికంటే ముందు బీసీల యొక్క సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళాలి. కానీ గతంలో బీసీలను మోసం చేసినట్టు మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడానికి ఈ రాష్ట్ర బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇందులో భాగంగా ఈ ఉద్యమాన్ని కొనసాగింపులో భాగంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన రాజధాని ప్రాంతంలో లక్షలాది మందితో బీసీల యొక్క హక్కులకు సంబంధించి, డిమాండ్లకు సంబంధించి బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యాక్చువల్గా మీరు గతంలో కూడా, అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బీసీలకు అన్యాయం జరిగింది అనేది గొంతెత్తారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మారింది, ఇప్పుడు కూడా అన్యాయం జరిగింది అంటారు. సో న్యాయం జరగాలంటే ఏం చేయాలి సార్? ఖచ్చితంగా ఈ 2 దోపిడీ పార్టీల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగినప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకైనా, రైతులకైనా, మహిళలకైనా, విద్యార్థులకైనా న్యాయం జరుగుతుంది తప్ప ఈ 2 పార్టీలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో పరిస్థితులు మార్పు రాదు. కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయం దిశగా బీసీవై పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని వర్గాలను ఏకం చేసి ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీల యొక్క దోపిడీని అరికట్టడానికి ముందుకెళ్తోంది. ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో జరిగి తీరుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజల్లో బీసీల సంఘాలు, అంటే మిగతా సంఘాలు పక్కన పెడితే బీసీ సంఘాల పైన కొంత కన్సర్న్ ఉండేది గతంలో. బట్ ఎప్పుడైతే ఎవరికి వాళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ముగాయడమో లేకపోతే ఎంపీలో, రాజ్యసభలో ఏదో ఒకటి అయిపోవడంతో ఈ బీసీ సంఘాల పైన చాలా వరకు అభిప్రాయాలు తగ్గిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు, మళ్ళీ బీసీలకు న్యాయం కావాలి, రాజ్యాధికారం కావాలి, రిజర్వేషన్ కావాలని. సో నమ్మే పరిస్థితి ఉందంటారా? మీతో పాటు నడిచే అవకాశం ఉందంటారా? 100% ఈ రాష్ట్రంలో బీసీలతో పాటు ఈ 2 సామాజిక వర్గాలు, ఈ 2 పార్టీల ద్వారా ద్రోహానికి, నమ్మక ద్రోహానికి గురవుతున్న అన్ని వర్గాలు బీసీవై పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. గత 2 సంవత్సరాల నుండి, గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది, ఆ వర్గాలకు అండగా నిలబడుతోంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ యొక్క ప్రస్థానము ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎన్నికల నుండి మొదలవుతుందని చెప్పి సందర్భంగా తెలియదు. చెప్పండి, మీకు రాజ్యాధికారమా, రిజర్వేషన్లా, అంటే రెండిట్లో ఏది ప్రధాన అంశంగా వెళ్తున్నారు? 2 కూడా ముఖ్యమైన అంశాలే. రిజర్వేషన్లు అనేది బీసీల యొక్క హక్కు, రాజ్యాధికారం అనేది బీసీల యొక్క హక్కు. ఇందులో ఏ ఒక్క అంశము తక్కువ కాదు, ఎక్కువ కాదు. వీటన్నింటి కోసం బీసీవై పార్టీ పోరాటం కొనసాగుతుంది. సో ఇది చెప్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. ఫిబ్రవరి 22వ తారీఖున భారీ సభ కూడా పెట్టబోతున్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో బీసీలందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఉంటే ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుంది, అలాగే పూర్తిగా రిజర్వేషన్ సంబంధించిన అంశం కూడా సాల్వ్ అవుతుంది అనేది బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.